నమస్తే, నేను ప్రియా. వెల్కమ్ టు స్టడీ గైడ్. కెనడాలో ఉద్యోగాల కోసం వెతుకుతున్నారా? కెనడాలో ఐటీ, నాన్ ఐటీ ఉద్యోగాల కోసం వెతుకుతున్నారా? కెనడా ఇంకా ఆస్ట్రేలియా పిఆర్ని ఎలా దరఖాస్తు చేయాలి? స్టూడెంట్ వీసా, పిఆర్ వీసా, విజిట్ వీసా, వర్క్ వీసాకు అప్లై చేయాలనుకుంటున్నారా? ఇలాంటి ఎన్నో సందేహాలకు ఎక్సెల్లా ఇమిగ్రేషన్ సీనియర్ నిపుణులు జహంగీర్ మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి, వెల్కమ్ టు షో. సో ముందుగా ఎక్సెల్లా సర్వీసెస్ గురించి చెప్పండి. ఎక్సెల్లాలో ఏమేమి సర్వీసెస్ అందిస్తున్నారు? ఎక్సెల్లాలో యాక్చువల్లీ వచ్చేసి మనకి ఇమిగ్రేషన్ ఉంటుంది, ఇంకా స్టూడెంట్ వీసా ఉంటుంది. ఇమిగ్రేషన్ వచ్చేసి మనకి ఆస్ట్రేలియా, కెనడా, ఇంకా యూకే స్కిల్ వర్క్ వీసా, ఓకే, జర్మనీ జాబ్ సీకర్ వీసా, దాంతోపాటు మనం స్టూడెంట్ వీసా కూడా చేస్తాం. స్టూడెంట్ వీసాలో వచ్చేసి మనం ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్ చేస్తాం. యూఎస్ఏ, ఆస్ట్రేలియా, కెనడా, ఓకే, ఇంకా మిగతా కంట్రీస్ కూడా ఇటలీ, ఫ్రాన్స్ ఇలాంటివి అన్ని కంట్రీస్ మనం ప్రొవైడ్ చేస్తాం సర్వీస్ని అనేది. ఇంకా దాంతోపాటు పిఆర్ ఇన్ ద సెన్స్ పర్మనెంట్ రెసిడెన్సీ వీసా. అది పర్మనెంట్ రెసిడెన్సీ వీసా అంటే అక్కడ వెళ్ళి సెటిల్ కావడానికి ఎవరైతే గ్రాడ్యుయేషన్ చేసి ఉంటారో, వాళ్ళకి 2 years ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళి అక్కడ సెటిల్ కావచ్చు. ఓకే, వాళ్ళకి కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి, దాని ప్రకారంగా మనం ప్రాసెస్ చేయొచ్చు. ఇప్పుడు ఆస్ట్రేలియా కూడా సేమ్, అది కూడా పిఆర్ ప్రాసెస్, అది కూడా పర్మనెంట్ రెసిడెన్సీ వీసా. సేమ్ దాని కూడా కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి, కొన్ని ఎలిజిబిలిటీ ఉంటుంది, దాని ప్రకారంగా దాని ప్రాసెస్ చేస్తాము. ఇక స్టూడెంట్ వీసా వచ్చేసి డిపెండ్ అపాన్ తన ఏం గ్రాడ్యుయేషన్ చేశాడో, ఏ కోర్స్ చేశాడో, దాని ప్రకారం ఎంత పర్సెంట్ ఉంటుంది, ఎంత బ్యాక్లాగ్స్ ఉంటాయి, దాని ప్రకారం వీ కెన్ స్టార్ట్ ద ప్రాసెస్ అనమాట. రైట్. అలాగే పిఆర్కి అప్లై చేయాలంటే ఎలిజిబిలిటీ ఏముండాలంటారు? పిఆర్కి ఎలిజిబిలిటీ వచ్చేసి గ్రాడ్యుయేషన్ ఉండాలి. ఓకే, ఏజ్ లిమిట్ వచ్చేసి 47 వరకు ఉంటుంది అప్లై చేయడానికి. ఓకే, ఇంకా ఏజ్ వచ్చేసి 25 to 35 లోపల అప్లై చేస్తే, ఎందుకంటే ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి మనకి అక్కడ. ఓకే, పిఆర్ రావడానికి ఇంకా ఏజ్కి కూడా ఫుల్ పాయింట్స్ వస్తాయి. దానితో పాటు ఏజ్ లిమిట్తో పాటు ఇంకా ఐఎల్టీఎస్ స్కోర్ కూడా ఇంపార్టెంట్ దానికి. ఐఎల్స్ ఎంత తెచ్చుకోవాలి డిపెండ్ అపాన్, ఇప్పుడు మన కెనడాలో 3 ఆప్షన్స్ ఉంటాయండి. ఆ 3 ఆప్షన్స్ అంటే ఎక్స్ప్రెస్ ఎంట్రీ, పిఎన్పి అండ్ ఏఐపిపి. దీని ప్రకారంగా ఎంత రిక్వైర్మెంట్ కావాలి, ఎంత ప్రతి ఒక్కటి దాంట్లో తెలుస్తుంది మనకి. ఇంకా స్టూడెంట్ వీసాకి వచ్చేసి ఐఎల్స్ కావాలి. ఓకే, దాంతోపాటు ఆస్ట్రేలియాకి అయితే పీటీ కావాలి. దాంతోపాటు వాళ్ళు ఏ కోర్స్ చేస్తున్నారు, ఏ కాలేజ్ కావాలి, డిపెండ్ అపాన్ దట్ మనం స్టూడెంట్ వీసాకి సజెస్ట్ చేస్తాం వాళ్ళ కోర్స్ని బట్టి. రైట్. అలాగే ఎక్సెల్లా ఇమిగ్రేషన్ ఏ దేశంలో స్టడీస్ కోసం ఆఫర్ చేస్తుందంటారు? స్టడీస్ కోసం కెనడా చేస్తాం, బట్ పర్టికులర్గా ఇమిగ్రేషన్ వచ్చేసి మనం కెనడా వీసాకి చేస్తున్నాం. ఓకే, ఎందుకంటే ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్, ఇప్పుడు క్లయింట్ ఉంటాడు, తన ప్రొఫైల్ని అన్ని కంట్రీస్ చూస్తాం. అంటే తన ప్రొఫైల్ ఏ కంట్రీకి ఎలిజిబిలిటీ అనేది చూస్తాం ఫస్ట్. ఓకే, దాన్ని బట్టి వాళ్ళ కంట్రీని సజెస్ట్ చేస్తాం. ఇప్పుడు ఎక్స్పీరియన్స్ లేదు, న్యూలీ పాస్ అవుట్ పర్సన్స్కి అయితే, స్టూడెంట్స్కి అయితే మనం స్టూడెంట్ వీసా చేస్తాం. న్యూలీ ఇప్పుడు రీసెంట్గా పాస్ అవుట్ అవుతారు, ఎవరికైతే 2 or 3 years గ్యాప్ ఉంటుందో, వాళ్ళకి మా ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళకి స్టూడెంట్ వీసా చేస్తాము. ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉంది, ఎవరైతే సెటిల్ కావాలనుకున్నారో, ఫ్యూచర్ అక్కడ సెట్ చేయాలి అనుకుంటున్నారో, వాళ్ళకి వచ్చేసి మనం పిఆర్ వీసా చేస్తాం. ఇప్పుడు ప్రజెంట్ ఫోకస్ వచ్చేసి మన కెనడా పైన ఉందన్నమాట. ఈ కెనడాలో ఆల్మోస్ట్ వాళ్ళకు పిఆర్ సెటిల్ కావచ్చు, ఫ్యామిలీతో వెళ్ళొచ్చు. ఓకే, ఫ్యామిలీ బెనిఫిట్స్ ఉంటాయి అక్కడ. ఫోకస్ అంతా కెనడా పిఆర్ పైన ఉంది ప్రస్తుతం. ఎందుకంటే రీసెంట్గా మనకి వచ్చిన అప్డేట్ కూడా కెనడా నుంచి ఏంటంటే ఆల్మోస్ట్ 1 million వేకెన్సీస్, జాబ్ వేకెన్సీస్ అక్కడ ఉన్నాయి. త్రూ ఐటీ ఆర్ 90% ఈ పర్సన్స్ అయినా వెళ్ళొచ్చు అక్కడ. జస్ట్ వాళ్ళకు ఉండాల్సింది గ్రాడ్యుయేషన్, 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఐఎల్స్ లాంటివి. రైట్. అలాగే అంటే కెనడాలో ఉద్యోగాల కోసం అది బెస్ట్ ప్లేస్ అని చెప్తారా? అంటే కెనడా ఎందుకు మీరు సజెస్ట్ చేస్తున్నారు? కెనడా ఎందుకంటే ఈవెన్ అది 40% ఆఫ్ పాపులేషన్ ఇండియాది ఉంది అక్కడ. ఓకే, కోవిడ్ తర్వాత ఆల్మోస్ట్ అక్కడ అన్ఎంప్లాయ్మెంట్ చాలా ఉంది. ఓకే, ఈవెన్ అక్కడ చాలా పనిచేసే వాళ్ళు ఏంటంటే ఏజ్ ఆఫ్ 55 ఉన్నారు. వాళ్ళని తీసేసి మన ఇండియన్స్ ఎక్కువ పనిచేస్తారు కాబట్టి, వాళ్ళకు ఉంటుంది కాబట్టి ఆ కెపాసిటీ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు జాబ్స్ అనేవి. ఇంకా ఫ్యూచర్ ప్రకారం కూడా ఏంటంటే ఫ్యామిలీతో వెళ్ళొచ్చు. ఎవరైనా మ్యారీడ్ ఉంటారో వాళ్ళ ఫ్యామిలీతో ఇమీడియట్గా ట్రావెల్ కావచ్చు. సేమ్ ఫ్యామిలీకి కూడా అవే బెనిఫిట్స్ ఉంటాయి. వాళ్ళ ఎవరైతే స్పౌజ్ ఉన్నారో వాళ్ళు కూడా జాబ్ చేసుకోవచ్చు. పిల్లలకు కూడా ఫ్రీ ఎడ్యుకేషన్, మెడికల్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇంకా కెనడియన్ గవర్నమెంట్ కూడా అక్కడ అన్ఎంప్లాయ్ బెనిఫిట్ సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఓకే, దానితో పాటు ఎవరైతే పేరెంట్స్ ఉంటారో ఆ పేరెంట్స్ని కూడా పిఆర్ వచ్చిన తర్వాత విజిట్ పైన తీసుకుపోవచ్చు. ఓకే, తీసుకుపోయి అక్కడ పర్మనెంట్ చేసుకోవచ్చు. ఇక వేరే ఫ్రెండ్స్ ఉంటారు, సిబ్లింగ్స్ ఉంటారు, వాళ్ళని ఇన్వైట్ చేయాలి అంటే వన్స్ సిటిజన్షిప్ వచ్చినాక ఇన్వైట్ చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే వన్స్ పిఆర్ వచ్చిన తర్వాత ఆఫ్టర్ 3 months కంటిన్యూస్గా ఉంటే వాళ్ళు సిటిజన్షిప్ ఇస్తారు. ఆ సిటిజన్షిప్ వచ్చిన తర్వాత యూ కెన్ ట్రావెల్ టు యూఎస్ ఆల్సో. అదొక పాత్ లాంటిది. చాలా మంది డైరెక్ట్ యూఎస్కి అప్లై చేయలేరు కాబట్టి అదొక ఆప్షన్ కింద యూస్ చేస్తారు కెనడాకి కూడా చాలా మంది. అది చాలా ఏంటంటే ఇప్పుడు జాబ్స్ 90% ఉన్నారు. మనం ఇక్కడ శాలరీస్ ప్రకారంగా చూసుకుంటే నాన్ ఐటీ పర్సన్స్కి 30 or 40 దానికంటే ఎక్కువ రాదు. అండ్ ఈవెన్ ఐటీ పర్సన్స్కి 1 lakh 1.5 కంటే ఎక్కువ ఉండదు పర్ మంత్. దాన్ని బట్టి వాళ్ళు అక్కడ వెళ్ళి చేస్తే దానికంటే 3 or 3 times బెటర్ వాళ్ళకి శాలరీస్ వస్తాయి.
రైట్. అలాగే అంటే పీఆర్‌కి అప్లై చేయాలంటే ఇందాక ఎలిజిబిలిటీ చెప్పారు కదా! సో కెనడాలో పీఆర్‌కి అప్లై చేయాలన్నా అండ్ ఏ కంట్రీలో పీఆర్‌కి అప్లై చేయాలన్నా ఎలిజిబిలిటీ ఒకటే అంటారా? లేదు లేదు, ఇప్పుడు డిఫరెంట్ ఉంటుంది, ప్రతి ఒక్కరు డిఫరెంట్. ఇప్పుడు క్లయింట్ వచ్చేసి గ్రాడ్యుయేషన్, కొంతమంది మాస్టర్స్ చేస్తారు, ఓకే. వాళ్ళ ఐఎల్స్ రిక్వైర్మెంట్ని బట్టి వాళ్ళ జాబ్ అయితే చేస్తారో దాన్ని బట్టి మనం సజెస్ట్ చేయాలి. వాళ్ళకి అక్కడ వేకెన్సీస్ ఉన్నాయా లేదా అని చూస్తాం. అంటే ఎలిజిబిలిటీ అనేది కొన్ని పాయింట్స్ ఉంటాయి, ఆ పాయింట్స్ని బట్టేసి మనం ఎవాల్యుయేషన్ చేస్తాం అనమాట. ఏజ్, క్వాలిఫికేషన్, వర్క్ ఎక్స్పీరియన్స్ని బట్టి ఇది టీం ఉంటుంది, మా కెనడాలో ప్రాసెస్ టీం ఉంటుంది, వాళ్ళు చేస్తారు. దీనికి ఎలిజిబిలిటీ ఎలా ఉంటుందంటే ఈ ఎవాల్యుయేషన్ వాళ్ళకి తెలుస్తుంది ఏంటంటే అక్కడ ఏం జాబ్స్ ఉన్నాయి, వాళ్ళు ఏం జాబ్స్ చేయగలుగుతారు, ఓకే, వాళ్ళ రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయి, తనతో పాటు తనకి ఎంత ఐఎల్స్ రావాలి, ఓకే, ఐఎల్స్లో ఎంత దానికి ఎలిజిబిలిటీ, లైక్ ఎక్స్ప్రెస్ ఎంట్రీకా, పిఎన్పీకా అండ్ ఏపీకా, దేనికి ఎలిజిబిలిటీ, అదర్వైజ్ ఆస్ట్రేలియా పీఆర్కి ఎలిజిబిలిటీయా, యూకే వర్క్ పర్మిట్కి ఎలిజిబిలిటీయా, ఓకే, ఇట్లా చేస్తాం. మీకు కొంతమంది అంటారు విజిట్ వీసా, టూరిస్ట్ వీసా, జస్ట్ హాలిడేస్కి వెళ్ళాలి అనుకుంటారు. కొంతమంది వచ్చేసి విజిట్ కావాలి, అక్కడ ఆల్రెడీ సిటిజన్షిప్ ఉన్నోళ్ళు ఉంటారు, అక్కడ వాళ్ళకు విజిట్ చేయాలి అనుకుంటారు, వాళ్ళకి విజిట్ వీసా, టూరిస్ట్ వీసా ఉంటుంది. పీఆర్కి మాత్రం ఎలిజిబిలిటీస్ కంపల్సరీ, అంటే పీఆర్కి 67 పాయింట్స్ ఉంటాయి, ఆస్ట్రేలియాకి 65 పాయింట్స్ ఉంటాయి. రైట్. అలాగే ఐఎల్సీ పాయింట్స్ ఎన్ని రావాలంటారు? పీఆర్ పాయింట్ ఎన్ని ఉండాలంటారు? పీఆర్ ఐఎల్స్ వచ్చేసి మనకి డిపెండ్ అపాన్ అండి. ఇప్పుడు ఒక్కొక్క దానికి ఒక రిక్వైర్మెంట్ ఉంటుంది. చాలా మందికి ఒక రూమర్ ఏంటంటే ఐఎల్స్ రాదు, మనం పోలేమని ఒక రూమర్ ఉంటుంది. అంటే మా ఫ్రెండ్ అలా చెప్పాడు, మా పక్కింటోడు ఇలా చెప్పాడని కొన్ని రూమర్స్ ఉంటాయి. ఆ రూమర్స్ కాకుండా అయితే తనకు తక్కువ ఐఎల్స్ వచ్చినా కానీ వెళ్ళొచ్చు అనమాట. అంటే ఐఎల్స్ ట్రైనింగ్, దాని పర్టికులర్ ట్రైనింగ్ ఇస్తాము, ఎక్సెల్ నుండి ఆ ట్రైనింగ్ జరుగుతుంది, ప్రొఫెషనల్ ట్రైనర్స్ ఉంటారు, దానికి వాళ్ళు గైడెన్స్ తీసుకుంటారు, తన ఇంగ్లీష్ ఒకసారి చూస్తారు ఎలా మాట్లాడుతున్నారు ఏంటి, ఆ పీఆర్కి తగ్గట్టు ట్రైన్ చేస్తారనమాట. అక్కడ ట్రైన్ చేసిన తర్వాత దెన్ విల్ ప్రొసీడ్ ఫర్ ద ఐఎల్స్ అనమాట. తనకి ఐఎల్స్ ఒకవేళ 6 వచ్చినా, 6.5 వచ్చినా ఆర్ 7, అంటే ఇప్పుడు ఎక్స్ప్రెస్ ఎంట్రీకి 8777 అంటారు చాలా మంది. ఇప్పుడు పిఎన్పికి ఏంటంటే తక్కువ రిక్వైర్మెంట్, డిపెండ్ అపాన్ ద స్టేట్ రిక్వైర్మెంట్ మనం ఐఎల్స్ని తీసుకెళ్ళవచ్చు అనమాట. తక్కువ వచ్చినా కానీ ఆప్షన్స్ ఉంటాయి, ఒకవేళ ఆ కంట్రీకి లేకపోయినా వేరే కంట్రీకి ఉంటుంది అట్లా. రైట్. అలాగే ఎక్స్ప్రెస్ ఎంట్రీ అంటే ఏంటి అసలు, దాని ఎలిజిబిలిటీ ఏంటి? ఎక్స్ప్రెస్ ఎంట్రీ ఇన్ ద సెన్స్ పూల్ లాంటిది కెనడాలో. ఇప్పుడు ప్రొఫైల్స్ వాళ్ళు ఒకటేసారి పిక్ చేయలేరు కాబట్టి ఎక్స్ప్రెస్ ఎంట్రీ అనేది ఒక పూల్, దాంట్లో నెంబర్ ఆఫ్ ప్రొఫైల్స్ ఉంటాయి, ఐటీ, నాన్ ఐటీ, ఓకే, ప్రతి ఒక్క ప్రొఫైల్ ఉంటుంది దాంట్లో నుంచి ప్రొఫైల్ పిక్ చేయాలి అంటే మ్యాక్సిమం ఓకే 600 పాయింట్స్ ఉంటాయి. ఆ 600 పాయింట్స్కి తను ఇంత తెచ్చుకోవాలి అని ఉంటుంది. అది ఒక ర్యాంకింగ్ సిస్టమ్ అంటాం, దాన్ని సిఆర్ఎస్ ర్యాంకింగ్ అంటాము. ఆ ర్యాంకింగ్ తెచ్చుకోవాలి అవుతుంది. ఆ ర్యాంకింగ్ ఒకవేళ మీట్ అవుతే తన ప్రొఫైల్ దాంట్లో నుంచి పిక్ అవుతుంది. అక్కడ నుండి ఎక్స్ప్రెస్ ఎంట్రీ నుండి పిక్ అయితే తను ఎక్కడైనా ఉండొచ్చు, ఎక్కడైనా వర్క్ చేసుకోవచ్చు, టోటల్ బెనిఫిట్స్ ఉంటాయి, అంటే ఎలాంటి కండిషన్ ఉండదు అనమాట ఎక్స్ప్రెస్ ఎంట్రీ నుంచి అప్లై చేస్తే. రైట్. అలాగే ఆస్ట్రేలియా అండ్ యూకే, జర్మనీలో వీటిలో వీసా ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఎలిజిబిలిటీ ఏముంటుంది? ఆస్ట్రేలియా ఎలిజిబిలిటీ 65 పాయింట్స్ ఉంది ప్రస్తుతం, ఓకే. దాన్ని కూడా ఎవాల్యుయేట్ చేస్తాం, తన ప్రొఫైల్ ఎలిజిబిలిటీ అవుతుందా లేదా చూసిన తర్వాత దెన్ వీ కెన్ స్టార్ట్ ద ప్రాసెస్ ఫర్ ఆస్ట్రేలియా ఎలా అంటే ఇప్పుడు దీనికి ఎక్స్ప్రెస్ ఎంట్రీ, పిఎన్పి, ఏపీపీ ఉన్నట్టు దానికి 189, 190 వీసాస్ ఉంటాయి, సబ్ క్లాస్ అంటాం దాన్ని. ఆ సబ్ క్లాస్కి రీచ్ అవుతాను, ఎందుకంటే ఆస్ట్రేలియాకి 3 ఆప్షన్స్ ఉంటాయి, పీటీ రాయొచ్చు, టోఫెల్ రావచ్చు, ఐఎల్స్ కూడా రాయొచ్చు. ఆస్ట్రేలియాకి పీటీ ఈజీ అంటారు, తను పీటీ రాసుకుంటే బెటర్ మనం ఆస్ట్రేలియాకి. రైట్. అయితే స్టూడెంట్స్కి మీరు టోఫెల్ అలా ఐఎల్స్ ఎలా సజెస్ట్ చేస్తారు? ఏది రాస్తే మంచిది, ఏ కంట్రీకి ఏదైతే అనేది మీరు ఎలా చెప్తారు? ఇప్పుడు ఆస్ట్రేలియా కంటే కెనడా డిమాండ్ ఉందండి జాబ్స్ ప్రకారం. మన దబ్బున సెటిల్ కావాలి అన్న తొందరగా కెనడా ఇస్ ద బెస్ట్ ఆప్షన్ ఉంది, ఓకే. కెనడా ఎందుకు బెస్ట్ ఆప్షన్ అంటున్నానంటే మనం ఏ చిన్న జాబ్ చేసుకున్నా కానీ వాళ్ళు మినిమం శాలరీ ప్రొవైడ్ చేస్తున్నారు $3,000 అక్కడ, అంటే ఈజీగా మనకి. ఎందుకంటే వీళ్ళు స్టూడెంట్ వీసా, అంటే మన రిఫరెన్స్ వచ్చినా ప్రొవైడ్ చేస్తాం. వీ హ్యావ్ ద కన్సల్టెన్సీ ఇన్ కెనడా, టొరాంటోలో ఉంది, అక్కడ నుంచి కూడా హెల్ప్ అని జరుగుతుంది, అంటే ఎక్కడ ఉండాలి ఏంటి ఇలాంటి గైడెన్స్ కూడా ఇస్తాం మనం విత్ జాబ్ అసిస్టెన్స్. రైట్. అలాగే ఒక పర్సన్కి వర్కింగ్ వీసా అండ్ స్టూడెంట్ వీసా ఎలిజిబుల్ అయిన వాళ్ళకి ఏ వీసా అప్లై చేసుకుంటే బెటర్ అంటారు కెనడా వెళ్ళడానికి? ఇప్పుడు కొంతమంది చదువుతారు, రీసెంట్గా పాస్అవుట్ 2020, 2019 వాళ్ళ పాస్అవుట్ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉండదు. ఎక్స్పీరియన్స్ ఉండకపోతే ఏంటంటే డైరెక్ట్గా మనం స్టూడెంట్ వీసాకి చేస్తాం వాళ్ళకి. స్టూడెంట్ వీసాకి కూడా కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి, కెనడాకి ఒక పర్టికులర్గా ఈ రిక్వైర్మెంట్ ఉంది, ఓకే 2 years చదువుకోవాలి, 3 years వర్క్ చేసుకోవాలి అన్నట్టు ఒక రిక్వైర్మెంట్ ఉంటుంది. తనకు కూడా ఐఎల్స్ ఇంత తెచ్చుకోవాలి, ఒక్కొక్క యూనివర్సిటీ రిక్వైర్మెంట్ ఒకటి ఉంటుంది, తన పర్సెంటేజ్, బ్యాక్లాగ్స్, దాని ప్రకారంగా మనం యూనివర్సిటీ సజెస్ట్ చేస్తాం, ప్లస్ కంట్రీ సజెస్ట్ చేస్తాం, ఏది వీసా వస్తుందో, ఏదో ఆఫర్ లెటర్ తొందరగా వస్తుందో, ఆఫర్ లెటర్ తర్వాత ఫైనాన్షియల్స్ ఎలా చేసుకోవాలో, ఓకే, డెడ్ లైన్ ఉంటుంది దానికి. మనం ఒకటేసారి 3-4 కాలేజ్కి అప్లై చేసుకోవచ్చు, దానికి ఇంటేక్స్ ఉంటాయి, 3 ఇంటేక్స్ ఉంటాయి అన్నమాట, దాని ప్రకారంగా మనం అప్లై చేయాలి. కెనడాకు ఒక పర్సన్ వెళ్ళాలి అంటే కంప్లీట్ ప్రొసీజర్ ఏముంటుంది, డాక్యుమెంటేషన్ ఏముంటాయి, ఎలా ఎలిజిబిలిటీ ఏంటి? కంప్లీట్ ప్రొసీజర్ వచ్చేసి ఫస్ట్
క్లయింట్ కన్సల్టెన్సీకి రాగానే తన ఫైల్ ఉంటుంది, ఫస్ట్ చూస్తామన్నమాట. తను ఏం చదువుకున్నాడు, తన బ్యాక్గ్రౌండ్ ఏంటిది, తను ఎంత ఇయర్స్ తెచ్చుకున్నాడు, ఫస్ట్ ఇవన్నీ చూస్తాం. చూసిన తర్వాత తన ప్రొఫైల్ అనేది మనం ఎలిజిబిలిటీ చేస్తాం. ఎలిజిబిలిటీ ఇన్ ద సెన్స్ అదొక ప్రాసెస్ టీమ్ వాళ్ళు చేస్తారనమాట, క్యాండిడేట్ ప్రాసెస్ టీమ్ వాళ్ళు చేస్తారు. దీని రిపోర్ట్ వాళ్ళకి 24 అవర్స్లో వస్తుంది. దీనిలో తెలుస్తుంది ఏంటంటే సేమ్ వాళ్ళకి ఎంత ఐఎస్ తెచ్చుకోవాలి, దాన్ని బట్టి మనం ఐఎస్ వాళ్ళకి గైడ్ చేస్తామన్నమాట, ట్రైనింగ్ ఇస్తాము. దాన్ని బట్టి జాబ్ ఆక్యుపేషన్స్ ఏంటి, ఇది వాళ్ళ జాబ్ టైటిల్స్ ఏముంటాయి, అక్కడ జాబ్ ఎన్ఓసి కోడ్ ఏముంటుంది, ఎంత సిఆర్ఎస్ స్కోర్ వస్తుంది, ఓకే, దాంతోపాటు ఎంత ఏజ్కి ఎన్ని పాయింట్స్ వస్తున్నాయి, క్వాలిఫికేషన్కి ఎన్ని పాయింట్స్ వస్తున్నాయి, ప్రతి ఒక్కటి వాళ్ళకి తెలుస్తుంది. అది తెలిసిన తర్వాత ఏమవుతుందంటే మేము సేమ్ రిపోర్ట్ ఆ క్లయింట్కి పంపిస్తాం. క్లయింట్కి పంపించిన తర్వాత వి ఎక్స్ప్లెయిన్ ద క్లయింట్ అని మనం మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఆ రిపోర్ట్ అనేది ఇలా ఉంది, ఇలా ప్రొఫైల్ ఉంది. దెన్ క్లయింట్ పర్మిషన్ తీసుకొని వి స్టార్ట్ ద ప్రాసెస్. ఎందుకంటే వాళ్ళని కూడా బ్లైండ్లీగా మనం డైరెక్ట్ ప్రాసెస్ చేయలేము. ఎందుకంటే వాళ్ళకి అక్కడ జాబ్స్ ఏమున్నాయి, వాళ్ళకు ఒక హోప్ ఇవ్వాలి, వాళ్ళ జాబ్స్ ఏమున్నాయి ఇవన్నీ చూసే వాళ్ళకి పంపించగలుగుతాం. ఓకే, ఎందుకంటే సడన్లీ అక్కడ వెళ్ళిపోయి వాళ్ళకి కొత్తగా ఉంటుంది అంటే ప్రాబ్లం ఫేస్ చేయొద్దని ముందు జాగ్రత్తగా ఎవాల్యుయేట్ అని చేస్తాం ప్రొఫైల్. దెన్ వాళ్ళకి కూడా ఒక కాన్ఫిడెంట్ వస్తుంది. దెన్ వీ కెన్ స్టార్ట్ ద ప్రాసెస్. ఈ ఎవాల్యుయేషన్ అయిన తర్వాత వి అసైన్ ఏ కేస్ ఆఫీసర్ అనమాట. ఒక కేస్ ఆఫీసర్ని అసైన్ చేస్తాము. అతను మొత్తం పిఆర్ వచ్చే వరకు 100% డాక్యుమెంటేషన్ అనేది చేస్తాడు అక్కడ. ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తనకు పిఆర్ వచ్చే వరకు ఆ బాధ్యత అంతా తనే తీసుకుంటాడు, డాక్యుమెంటేషన్ చేయడం. ఎందుకంటే క్లయింట్ కెరియర్ అది. ఓకే, అంటే తను ఒక ఫైల్ అప్పో చెప్పిన తర్వాత అంటే వాళ్ళకి ఎన్నో పనులు ఉంటాయి బయట, మేబీ వాళ్ళు మన పైన డిపెండ్ ఉంటారు. అంతే రెస్పాన్సిబిలిటీగా మేము తీసుకొని స్టార్ట్ చేస్తామన్నమాట. అది స్టార్ట్ చేస్తే దాంట్లో ఆ కేస్ ఆఫీసర్ వచ్చేసి వాళ్ళకు ఒక చెక్ లిస్ట్ పంపిస్తాడు. ఆ చెక్ లిస్ట్ ప్రకారం డాక్యుమెంట్స్ స్కాన్ కాపీస్ ఏవైతే ఉన్నాయో అవి సెండ్ చేయాలన్నమాట. అంటే ఫస్ట్ స్టెప్ వచ్చేసి దాంట్లో ఈసీ అని జరుగుతుంది. ఈసీ ఇన్ ద సెన్స్ ఎడ్యుకేషన్ క్రెడెన్షియల్ అసెస్మెంట్. దీంట్లో వాళ్ళకి తెలుస్తుంది ఏంటంటే వాళ్ళ ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ అనేది వెరిఫై అవుతాయి. అంటే కెండెన్ స్టాండర్డ్ లెవెల్ ప్రకారంగా ఉన్నాయా లేవా, ఓకే, ఇలాంటి డాక్యుమెంట్స్ అన్ని చూస్తారు వాళ్ళు. అంటే 10th నుంచి ఆర్ మాస్టర్స్ ఆర్ గ్రాడ్యుయేషన్ ఏదైతే కంప్లీట్ చేస్తారో అన్ని డాక్యుమెంట్స్ అనేది వాళ్ళు సెండ్ చేయాలి, జస్ట్ స్కాన్ కాపీస్. అవి సెండ్ చేసిన తర్వాత దెన్ వీ విల్ స్టార్ట్ ప్రాసెస్. అంటే వెరిఫికేషన్ రిపోర్ట్ వస్తుంది మనకి ఒక 30 to 45 డేస్లో. అది వచ్చిన తర్వాత దెన్ ఎక్స్ప్రెస్ ఎంట్రీ, ఇందాక మీకు చెప్పినట్టు ఎక్స్ప్రెస్ ఎంట్రీ, పిఎన్పి అండ్ ఏపీపీ ఏంటంటే ఇవి 3 ఆప్షన్స్ ఉంటాయి ప్రొఫైల్ పిక్ కావడానికి. దీంట్లో వాళ్ళకి తెలుస్తుంది ఏంటంటే ఎక్స్ప్రెస్ ఎంట్రీ అనేది ఒక ర్యాంకింగ్, దానికి ఇంత ఐఎల్స్ తెచ్చుకోవాలి అని ఉంటుంది. ఓకే, అండ్ పిఎన్పి ఇందాక చెప్పాను నాకు ఐఎల్స్ రాలేదు, చాలా తక్కువ, చాలామంది అంటారు నాకు ఐఎల్స్ రాలేదు, చాలా తక్కువ వచ్చింది అంటే వాళ్ళకి సెకండ్ ఆప్షన్ పిఎన్పి. పిఎన్పి ఇన్ ద సెన్స్ వాళ్ళకి ఐఎల్స్ తక్కువ వచ్చినా వెళ్ళొచ్చు. ఎందుకంటే దీంట్లో ప్రొవిన్సెస్ అనమాట. ప్రొవిన్సెస్ అంటే స్టేట్స్ కెనడాలో. దీంట్లో తెలుస్తుంది ఏంటంటే వాళ్ళ ప్రొవిన్సెస్ రిక్వైర్మెంట్ని బట్టి మనం వాళ్ళ ప్రొఫైల్ ఆ పర్టికులర్ ప్రొవిన్సెస్ని నామినేట్ చేస్తామన్నమాట. ఒకవేళ అక్కడ నుండి వాళ్ళకి వీసా పిక్ అయితే వాళ్ళు కెనడాలో అదే స్టేట్లో ఒక 2 years ఉండి 2 years వర్క్ చేసుకుని ఎటైనా వెళ్ళొచ్చు. అదొక ఆప్షన్ ఉంది. ఎందుకంటే ఒక్కొక్క స్టేట్ అనేది రిక్వైర్మెంట్ తక్కువ కూడా అడగొచ్చు, ఎక్కువ కూడా, డిపెండ్ అపాన్. ఇప్పుడు ఒక స్టేట్లో వేకెన్సీస్ ఉన్నాయంటే దాని ప్రకారంగా వాళ్ళు సిఆర్ఎస్ స్కోర్, దాని ప్రకారంగా వాళ్ళు ఆక్యుపేషన్ కూడా, వాళ్ళ ఆక్యుపేషన్ ఎంతైతే డిమాండింగ్ ఉంటుందో, ఏదైతే రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయో దాని ప్రకారంగా మనం ఆక్యుపేషన్ తీసుకుంటాం అనమాట. దాంతో వాళ్ళకి వీసా అనేది డబ్బును వచ్చే ఛాన్స్ ఉంటాయి. ఇప్పుడు కెనడాలో ఎలా ఉందంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్ సర్వీస్లో ప్రొఫైల్స్ పిక్ చేస్తున్నారు. ఎంత డబ్బు వాళ్ళ ప్రొఫైల్ ముందు ఉందో అంత బెటర్ వాళ్ళకి వీసా రావడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆఫ్టర్ కోవిడ్ తర్వాత అక్కడ అన్ఎంప్లాయ్మెంట్ చాలా ఉందన్నమాట. ఓకే, దే వాంట్ పీపుల్ టు వర్క్ ఓవర్ దే. ఎస్, ఇంకోటి ఒకవేళ ఐఎస్ తక్కువ వచ్చినా కానీ వాళ్ళకి పిఎన్పిలో ఛాన్సెస్ ఉంటాయి. అంటే కొన్ని స్టేట్స్, ఇప్పుడు కొంతమంది అంటారు నాకు ఏజ్ ఎక్కువ అయిపోయింది అంటే 40+ ఉన్నారు. ఎలా అంటే వాళ్ళకి ఇప్పుడు 48, 49 అంటే ఇక వైఫ్కి తక్కువ ఉంటుంది ఏజ్, మేబీ 44, 42, వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే వైఫ్ పైన కూడా వెళ్ళొచ్చు వాళ్ళు. అలాంటి ఆప్షన్స్ కూడా ఉంటాయి అనమాట. అంటే అక్కడ బిజినెస్ చేసుకోవచ్చు, చదువుకోవచ్చు, ఈవెన్ ఇలా ఇప్పుడు ఇండియాలో ఎలా ఉన్నారో అలానే ఉండవచ్చు అక్కడ కూడా. అండ్ థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఏఐపిపి అంటాం దాన్ని. ఏఐపిపి అంటే అట్లాంటిక్ ఇమిగ్రేషన్ పైలట్ ప్రోగ్రామ్. దీంట్లో ఎలా అంటే 4 states ఉంటాయి. ఈ 4 states ఐఎల్స్ తక్కువ వచ్చినా పర్లేదు, బట్ ఏంటంటే ఆఫర్ లెటర్ వస్తే మనం ఆ స్టేట్కి కూడా నామినేట్ చేసుకోవచ్చు. ఆఫర్ లెటర్ ఎలా వస్తుందంటే ఎక్సెల్ నుండి బ్యాక్ అండ్ టీమ్ ఉంటుంది దానికి. ఓకే, వాళ్ళని రెజ్యూమ్ మార్కెటింగ్ చేస్తారు. అక్కడ జాబ్ పోర్టల్స్తో టైఅప్ ఉంటాం అనమాట. వాళ్ళని రెజ్యూమ్ మార్కెటింగ్ యాజ్ పర్ ఆ కంపెనీ స్టాండర్డ్స్ ఏవైతే ఉంటాయో దాని ప్రకారంగా రెజ్యూమే మోడిఫై చేసిన తర్వాత విల్ స్టార్ట్ ద ప్రాసెస్ అనమాట. వాళ్ళకి మన ఇంటర్వ్యూ కాల్స్ వచ్చిన స్కైప్ త్రూ ఆర్ ఈమెయిల్ త్రూ వాళ్ళకి అనేది మనం రిఫరెన్స్ ఇస్తాం. అక్కడ నుండి ఒక వీసా పిక్ అయిన తర్వాత వాళ్ళకి ఐటీఏ మీన్స్ ఇన్విటేషన్ టు అప్లై, ఇన్విటేషన్ వస్తుంది. దెన్ వాళ్ళు మెడికల్స్ ఇంకా పోలీస్ క్లియరెన్స్కి వెళ్ళాలి. ఆఫ్టర్ దట్ వాళ్ళకు పిఆర్ వస్తుంది. ఇంకా పిఆర్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి 8 months టైం ఉంటుంది వెళ్ళడానికి. అంటే ఫస్ట్ బోర్డ్ ఎంట్రీ అంటాం, 8 monthsలో పోవచ్చు వాళ్ళు, నో ప్రాబ్లం. అంటే ఫ్యామిలీతో పోవచ్చు, అతను సింగిల్ కూడా వెళ్ళొచ్చు, నో ప్రాబ్లం, అది ఎలా అయినా వెళ్ళొచ్చు. ఇది పిఆర్ ప్రాసెస్ మొత్తం.
ఇంకా తనకి అక్కడ వెళ్ళిన తర్వాత కూడా మాకు పర్టికులర్ గైడెన్స్ ఉంటుంది, ఎందుకంటే కన్సల్టెన్సీ ఉంది కాబట్టి వాళ్ళకి జాబ్స్ అయినా సరే ఆల్రెడీ మా స్టూడెంట్ వీసా పైన కానివ్వండి, ఇమిగ్రేషన్ పైన కానివ్వండి, వెళ్ళిన వాళ్ళు ఏమైనా రిఫరెన్స్ ఇస్తే కూడా వాళ్ళకి పూర్తి హెల్ప్ అనేది ఉంటుంది అక్కడ, గైడెన్స్ అనేది. ఒకటి మాత్రం డాక్యుమెంటేషన్ 100% ఫాలో అప్ ఉంటే పిఆర్ రావడం ఈజీ. అంటే చాలామందికి ఒకటి ఉంటుంది, పిఆర్ రాదు అలా అయితే ఏం ఉండదు. డాక్యుమెంటేషన్ ప్రాపర్గా జరిగితే పిఆర్ వస్తుంది. రైట్. అలా అంటే కెనడాలో పిఆర్ కోసం 6 to 8 months ఎందుకు పడుతుందంటారు? అది అంటే సేమ్ కంపల్సరీ. డాక్యుమెంటేషన్. ఓకే. ఈ డాక్యుమెంటేషన్ ఎందుకంటే పిఆర్ మళ్ళీ అక్కడ వెళ్ళాక, ఇప్పుడు ఈ మధ్య ప్రాబ్లమ్స్ అవుతున్నాయి డాక్యుమెంట్స్ వల్ల, మళ్ళీ అక్కడ వెళ్ళాక ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేయొద్దు వాళ్ళు. ఓకే, ఆ డాక్యుమెంటేషన్ అందుకని కరెక్ట్గా సేఫ్, వాళ్ళ ఫ్యూచర్ సేఫ్ దగ్గర చూస్తాం అన్నమాట. ఇది సేమ్ ఆస్ట్రేలియా కూడా ఇలానే ఉంటుంది. ఆస్ట్రేలియా కూడా సేమ్ ఎలిజిబిలిటీ 65 points చూస్తాం. దానికి ఏంటంటే దీనికి జస్ట్ జనరల్ ఐఎల్స్ ఉంటుంది, ఇక్కడేమో అకాడమిక్ అని రాయాలి వాళ్ళు, పీటీఏ రాయాలి. పీటీఏ ఐఎల్స్ సేమ్ దీనికంటే more than 6 ఉంటే సరిపోతుంది. ఒకవేళ 5 వచ్చినా కానీ కొన్ని ఛాన్స్ ఉంటాయి, కొన్ని ప్రొవిన్సెస్ కెనడాలో ఆల్బర్టా లాంటి ప్రొవిన్సెస్ వచ్చేసి 5 పైన కూడా తీసుకునే ఛాన్స్ ఉంటాయి మనకి. ఆస్ట్రేలియా వచ్చేసి లివింగ్ ఆఫ్ కాస్ట్ ఎక్కువ, బట్ ఏంటంటే ఐటీ ఇంకా స్టూడెంట్స్ వాళ్ళకి ఈజీ అక్కడ అప్లై చేయడానికి, సెటిల్ కావడానికి ఈజీ వే అక్కడ. ఇంకోటి సెటిల్ కావచ్చు. ఇంకోటి ఏంటంటే కెనడాలో మనకి ఐటీ సాలరీ వచ్చేసి ఈచ్ ప్రొవిన్సెస్లో ఆల్మోస్ట్ $47 $57 per hour ఉంటుంది. ఓకే, ఇక్కడ ఏదైతే వాళ్ళు చేస్తున్నారో శాలరీస్ దానికంటే ఒక 3 times బెటర్ శాలరీస్ అక్కడ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. దాంతోపాటు ఆస్ట్రేలియా మొత్తం ఎవాల్యుయేట్ అయినాక వాళ్ళకి తెలుస్తుంది మనం ఏ సబ్ క్లాస్కి ఎవాల్యుయేట్ చేయాలి ప్రొఫైల్ అనేది, 189 190 అని చూసుకుంటాం. ఓకే, వాళ్ళకి ఎంత పీటీఏ స్కోర్ రావాలి, ఐఎల్స్ ఒకవేళ రాస్తే అకాడమిక్ ఎంత రావాలి, ఒకవేళ టోఫెల్ రాస్తే ఎంత రావాలి అని సేమ్ ఎవాల్యుయేషన్ చేస్తాం. అది కూడా రిపోర్ట్ 24 hours వస్తుంది. దాంతోపాటు సేమ్ అది ఇప్పుడు మనకి ఇక్కడ ఈసీఏ అని ఉంటుంది, అక్కడ స్కిల్ అసెస్మెంట్ అని ఉంటుంది. సేమ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్, ఇక్కడ ఏంటంటే మెయిన్ ఎక్స్పీరియన్స్ అనేది చెక్ చేస్తారు. ఎక్స్పీరియన్స్ ఎంత ఎందుకుంటే అంత డిమాండ్ ఉంటుంది, ఎందుకంటే రీసెంట్గా దాని బౌండరీస్ ఓపెన్ అయినాయి. ఓకే, లాస్ట్ డిసెంబర్లోనే. దాన్ని బట్టి ఆ డాక్యుమెంటేషన్ ఆస్ట్రేలియాకి చేస్తాం మనం. ఓకే, సేమ్ అక్కడ కూడా 189 ఉంటుంది, 190 సబ్ క్లాస్ ఉంటుంది. 189 అంటే ఓవరాల్ ఆస్ట్రేలియా, 190 అంటే పర్టికులర్ స్టేట్ స్పాన్సర్షిప్ వీసా అక్కడ కూడా. ఎందుకంటే ఆఫర్ లెటర్ వచ్చినా కానీ కొన్ని పాయింట్స్ ఉంటాయి మనకి అక్కడ వెళ్ళడానికి. ఇంకో దాంతోపాటు సేమ్ అక్కడ వాళ్ళు టోఫెల్ స్కోర్ ఏదైతే ఐఎల్స్ పీటీఏ రాస్తారో తీసుకొని సేమ్ అప్లై చేస్తాం వాళ్ళకి, అండ్ సేమ్ వాళ్ళకి ఇన్విటేషన్ వస్తుంది. దాని తర్వాత వాళ్ళు ఆస్ట్రేలియా పిఆర్ పైన వెళ్ళొచ్చు. ఇన్ ద సెన్స్ ఇప్పుడు యూకే ఏంటంటే స్కిల్ వర్క్ వీసా అంటాం దాన్ని. రైట్, యూకే గురించి ఇంకా డిస్కస్ చేద్దామంటే ఒక కాల్ ఉంది, కాల్ తీసుకుందాం. హైదరాబాద్ నుంచి అనుదీప్ గారు, నమస్తే అండి. నమస్తే. చెప్పండి మీ డౌట్ ఏంటో క్లారిఫై ఏం లేదు మేడం, మా బాబు బీటెక్ బయోటెక్నాలజీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు మేడం. ఓకే. ఇప్పుడు తను వెళ్ళాలంటే ఈ 1 year బిఫోర్ నుంచి ప్లాన్ చేయాలన్నా మేడం, ఈ ఇయర్ నుంచి. దానికి ఎట్లా ప్రాసెస్, కెనడాకు అది స్టడీ కోసం వెళ్ళాలంటే మేడం. ఓకే, స్టడీ. హలో, అవును స్టడీ కోసం వెళ్ళాలా సార్? అవును సార్. ఏ కంట్రీకి అనుకుంటున్నారు? కెనడాకైనా వెళ్ళొచ్చు సార్? వెళ్ళొచ్చు అండి, ఏ కంట్రీకి. స్టూడెంట్ వీసాకి ఏ కంట్రీకైనా వెళ్ళొచ్చు మనం. బట్ తన బ్యాక్గ్రౌండ్ ఏంటి, చదువుకున్న బ్యాక్గ్రౌండ్ ఏంటిది, అంటే బీటెక్లో ఏం చేస్తాడు, దాని ప్రకారం ఏ యూనివర్సిటీ తను అనుకుంటున్నాడు కెనడాలో. ఓకే, తనకు ఐఎల్స్ ఎంత, ఇవన్నీ చూసి మనకి ఇప్పుడు ఇంటెక్స్ ఉన్నాయి, దాని ప్రకారంగా మనం అప్లై చేసుకోవచ్చు. 4 to 6 months ముంగట మనం అప్లై చేసుకోవాలి స్టూడెంట్ వీసాకి. రైట్, ఇందాక యూకే ప్రొసీజర్ గురించి చెప్తున్నారు. యూకే వచ్చేసి స్కిల్ వర్క్ వీసా. యాక్చువల్లీ ఇది 80% సూట్స్ ఫర్ యూ. అంటే యూకే దీంట్లో ఎలా ఉంటుందంటే ఇది వర్క్ పర్మిట్ అనమాట. దీని ప్రాసెస్ వచ్చేసి ఆల్మోస్ట్ 3 to 4 months ప్రాసెస్ ఉంటుంది. దీంట్లో ఎలా అంటే దీనికి ఐఎల్స్ అవసరం లేదు మనకి. ఐఎల్స్ జస్ట్ 4 ఈచ్ మాడ్యూల్లో 5 వచ్చినా సరిపోతుంది. జస్ట్ బేసిక్ ఇంగ్లీష్ అక్కడ మనం మేనేజ్ చేసుకుని ఇంగ్లీష్ వచ్చినా యూకేకి సరిపోతుంది. కానీ ఇది వర్క్ పర్మిట్ అంటే మోర్ దెన్ మనకి 8 to 7 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఎందుకంటే అక్కడ నుండి ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాతనే మనం యూకేకి అనేది చేయగలుగుతాము. యూకే దాని తర్వాత ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత మనకు టైం ఉంటుంది యూకే వర్క్ పర్మిట్కి అప్లై చేసుకోవడానికి. ఇది టోటల్ ప్రాసెస్ అనేది యూకేకి ఉంటుంది. అండ్ దీనికి ఐఎల్స్ లాంటిది ఫ్యామిలీతో ఆఫ్టర్ 6 months అది వర్క్ పర్మిట్ వచ్చిన తర్వాత మనం ఫ్యామిలీని తీసుకెళ్ళవచ్చు. దాని తర్వాత వాళ్ళు పీఆర్కి వర్క్ పర్మిట్ అయినాక పీఆర్ కూడా అప్లై చేసుకోవచ్చు అక్కడ నుండి. ఇది యూకే ప్రాసెస్ ఉంటుంది. అంటే ఏమంటే అక్కడ వాళ్ళ వేల వేకెన్సీస్ ఉంటే వాళ్ళకి మనకి ఇంటర్వ్యూ కాల్స్ వస్తాయి యూకేలో, దాని ప్రకారంగా మనం యూకే ప్రాసెస్ చేయవచ్చు. రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందామండి. హైదరాబాద్ నుంచి కృష్ణ గారు, నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి మీ డౌట్ ఏంటో చెప్పండి. మా బాబు ఇంతకుముందు న్యూజిలాండ్ వెళ్ళొచ్చాడు. ఓకే. న్యూజిలాండ్ వచ్చిన తర్వాత అక్కడ డిప్లొమా చేసి 1 year డిప్లొమా చేశాడు హోటల్ మేనేజ్మెంట్. ఓకే.
3 years వర్క్ చేశాడండి హోటల్లో, 3 స్టార్ హోటల్లో. ఓకే. అంటే ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మా బాబు కెనడా కానీ ఆస్ట్రేలియా వెళ్ళగలరు, వర్క్ పర్మిట్ మీద సార్ చేయిస్తారా అని. రైట్. ఓకే, డిప్లొమా +2 తర్వాత చేశారా సార్? 7 చేశారు, డిప్లొమా లెవెల్ 7 చేశారండి. అది ఎన్ని ఇయర్స్ డిప్లొమా? సార్ ఎన్ని ఇయర్స్ డిప్లొమా అండి? 1 year. 1 year డిప్లొమానా? ఓకే, ఒకసారి ఎలిజిబిలిటీ చెక్ చేయాలి సార్ తనది. అంటే తనకి వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది అంటున్నారు. దేంట్లో ఉంది వర్క్ ఎక్స్పీరియన్స్ తనకి? ఆయనకు ఫ్రంట్ ఆఫీస్ ఉంది సార్. ఫ్రంట్ ఆఫీస్లో ఉంది. ఒకసారి తన ఎలిజిబిలిటీ చూడాలి మనం. అంటే తనకి ఇక్కడ జాబ్ ఆక్యుపేషన్ ఏముంది, తనకి జాబ్ ఆపర్చునిటీస్ ఏమున్నాయని చూడాలి ఫస్ట్. ఓకే, తనకి ఎంత ఐఎల్స్ రిక్వైర్డో ఫస్ట్ ఎవాల్యుయేట్ చేయాలి. ఓకే, మీ అప్డేటెడ్ రెజ్యూమ్ ఏదైతే ఉందో నాకు పంపిస్తే నేను ఎవాల్యుయేట్ చేస్తాను. ఓకే, అంటే బ్యాక్ ఎండ్ టీమ్ ఉంటుంది, వాళ్ళు ఎవాల్యుయేట్ చేసి తన ఎలిజిబిలిటీయా కాదా, తనకి ఏం జాబ్స్ ఉన్నాయి, ఏ స్టేట్లో తన ప్రొఫైల్ డిమాండ్ చేస్తుంది కెనడాలో. ఓకే, ఎందుకంటే హోటల్ బ్యాక్గ్రౌండ్ అనేది కెనడాలో చాలా డిమాండింగ్ అండి. ఎందుకంటే ఫుడ్ ఎక్కువ పంజాబ్ నుంచి చాలామంది వెళ్తుంటారు అక్కడ. రైట్. జహంగీర్ గారు, అయితే టూరిస్ట్ వీసాకి అప్లై చేయాలంటే ఏంటి అంటే, టూరిస్ట్ వీసా ఎవరైనా అప్లై చేసుకోవచ్చా? ఎన్ని రోజుల ప్రొసీజర్ ఇది? టూరిస్ట్ వీసా అనేది 1 month ఆఫ్ ప్రాసెస్ అండి అది. ఓకే, అది ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఈవెన్ హాలిడేస్కి వెళ్ళేటోళ్ళైనా కానివ్వండి. దానికి ఉంటుందండి ఒక రీజన్ ఉంటుంది, హోటల్ బుకింగ్ అనేది ఉంటుంది. దానికి హోటల్ బుకింగ్ చేసుకోవాలి, 1 month ప్రాసెస్ ఉంటుంది. దానికి వాళ్ళ ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ అయినా కానివ్వండి, ఓకే, ఫండ్స్ కానివ్వండి, ఇలాంటివి చూపిస్తే కమ్బ్యాక్ రీజన్ అనేది స్ట్రాంగ్ ఉండాలి. అది అప్లై చేయాలి అంటే అది అప్లై చేస్తే తను ఏ స్టేట్స్కి వెళ్ళాలనుకుంటున్నా, అక్కడ ఎక్కడ తిరగాలి అనుకుంటున్నారో దాన్ని బట్టి వాళ్ళు వీసా ఫీజు అయినా కానివ్వండి, కన్సల్టెన్సీ ఏదైనా కానివ్వండి, వాళ్ళు గైడ్ చేస్తారనమాట. ఇది పర్టికులర్ ఫండ్స్ అనేది ఉండాలి దానికి వెళ్ళాలి అంటే. కమ్బ్యాక్ రీజన్ స్ట్రాంగ్ ఉండాలి. తన ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఏవైతే డాక్యుమెంట్స్ ఉంటాయో అది స్ట్రాంగ్ ఉంటే తను వెళ్ళొచ్చు, తను మనం అప్లై చేసుకోవచ్చు టూరిస్ట్ వీసా. విజిట్ వీసా ఎలా ఉంటుందంటే, విజిట్ వీసాకి ఇన్విటేషన్ ఉండాలి. అక్కడ నుంచి ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళు, పిఆర్ హోల్డర్ అయినా సరే, వర్క్ పర్మిట్ పైన ఉన్నా సరే, ఆర్ స్టూడెంట్ వీసా పైన ఉన్నా సరే. ఎందుకంటే ఇన్విటేషన్స్ పంపిస్తారు. అంటే ఇప్పుడు పిఆర్ పైన ఉన్న వాళ్ళు, సెటిల్ అయిన పోయిన వాళ్ళు ఎట్లా అంటే కాలేజ్ ఉంది, బర్త్డే ఉంది, మ్యారేజ్ ఉంది అని దాంతో కూడా ఇన్విటేషన్ ఇవ్వచ్చు వాళ్ళకి, వాళ్ళు రావచ్చు. ఇంకోటి ఉంది, కాలేజ్ వాళ్ళు అంటే గ్రాడ్యుయేషన్ యానివర్సరీస్ ఇలా జరుగుతుంటాయి కాలేజెస్లో, అక్కడ నుండి దానిపైన కూడా విజిట్ పైన వెళ్ళొచ్చు వాళ్ళు ఇన్విటేషన్ ఇస్తే. డిపెండ్స్ అనమాట అక్కడ స్టూడెంట్ ఏ స్టేటస్లో ఉన్నాడు, అంటే పిఆర్ హోల్డరా స్టూడెంటా, దాన్ని బట్టి వాళ్ళు ఇన్విటేషన్ ఇస్తే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇది కూడా టూరిస్ట్ వీసా టైపే. 60 to 90 days వస్తుంది ఫస్ట్, డిపెండ్ అపాన్ తన రీజన్ని బట్టి. ఒకవేళ రీజన్ తగ్గట్టు డాక్యుమెంట్స్ ఉండాలి. ఆ రీజన్ తగ్గట్టు డాక్యుమెంట్స్ లేకుంటే మళ్ళీ రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి విజిట్ ఆర్ టూరిస్ట్ వీసా కూడా. ఇంకోటి అంటే అది కూడా సేమ్ 1 month ప్రాసెస్ ఉంటుంది. దాన్ని కూడా ఫండ్స్ చూపించాలి, కమ్బ్యాక్ రీజన్ ఉండాలి. ఒకవేళ జాబ్ చేస్తే తనకు లీవ్ లెటర్ లాంటివి ఉండాలి. ఇలాంటివన్నీ అప్లై చేస్తే అది వీసా వచ్చే ఛాన్స్ కూడా చాలా ఉంటాయి. రైట్. నెక్స్ట్ కాల్ తీసుకుందాం అండి. హైదరాబాద్ నుంచి రాకేష్ గారు, నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి. మా మీ అబ్బాయిది డౌట్ ఏంటి? బీటెక్ ఫైనల్ ఇయర్ అయిపోయింది మేడం. సో Okay. రిజల్ట్స్ గురించి వెయిటింగ్. ఈ మంత్ ఎండింగ్ కి వస్తాయని చెప్తున్నారు. ఓకే. సో దీనికి ఇప్పటి నుంచి ఐఎల్స్ ప్రిపేర్ కావచ్చా లేకపోతే టైం ఉందా? హలో, ప్రిపేర్ కావచ్చు అండి, ప్రాబ్లం లేదు. ఐఎస్ తను ప్రిపేర్ చేసుకుంటారే, తను స్టూడెంట్ వీసాకి అప్లై చేసుకోవచ్చు. రిజల్ట్ వచ్చిందా? రిజల్ట్ రాలేదు సార్, వెయిటింగ్ అంతే. వెయిటింగ్, నో ప్రాబ్లం. మనం యూనివర్సిటీస్ చూడొచ్చు, తనకి ఏమైతే తన రిక్వైర్మెంట్ని బట్టి, తన కోర్స్ని బట్టి చూడొచ్చు. ఆ రిక్వైర్మెంట్ చూసి యూనివర్సిటీ తెలుస్తుంది అనమాట. యూనివర్సిటీ రిక్వైర్మెంట్ ఏంటి, ఎంత ఐఎల్స్ రావాలి, ఓకే, పర్సంటేజ్ ఎంత ఉండాలి, ఎన్ని బ్యాక్లాగ్స్ ఉంటే ఏ యూనివర్సిటీ నుంచి వస్తుందని మనం చూడాలి. ఫస్ట్ మీ డాక్యుమెంట్ అనేది మాకు చెక్ లిస్ట్ అనేది పంపిస్తే దాని ప్రకారంగా ఏ కంట్రీ తనకు సూట్ అవుతుంది, ఏ యూనివర్సిటీ తనకు బెస్ట్ అనేది మనం గైడ్ చేయవచ్చు. రైట్. ఒక స్టూడెంట్కి ఎక్సెల్లో జాబ్ అసిస్టెన్స్ అనేది ఎలా ఇస్తుందంటారు? జాబ్ అసిస్టెన్స్ మీన్స్ ఇందాక చెప్పినట్టు బ్యాక్ ఎండ్ టీమ్ ఉంటుంది, వాళ్ళు వచ్చే పర్టికులర్గా ఇప్పుడు నౌకరీ మాన్స్టర్స్ ఇలా ఎలా ఉంటాయో అక్కడ పర్సనల్గా మేము టైఅప్ ఉంటాం కొన్ని జాబ్ పోర్టల్స్ తోటి. ఓకే, ఇప్పుడు ఐటీ బ్యాక్గ్రౌండ్కి ఒక రెజ్యూమే మోడిఫై చేసి పంపిస్తాం, నార్మల్ నాన్ ఐటీ పర్సన్స్కి వేరే మోడిఫై ఉంటుంది. ఇప్పుడు ఏ దానికైనా కానీ జాబ్ అసిస్టెన్స్ పక్క, ఎందుకంటే వాళ్ళకి ఆఫర్ లెటర్ వస్తే అక్కడ నుండి చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి, పాయింట్స్ పెరిగే ఛాన్స్ ఉంటుంది, పిఆర్కి ఎక్స్ప్రెస్ ఎంట్రీకి పోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఎందుకంటే ఒక ఆఫర్ లెటర్ వచ్చిందంటే కెనడాకి 50 to 600 పాయింట్స్ వస్తాయి, డిపెండ్ అపాన్ ద ఆఫర్ లెటర్ అంటే ఏంటిది అది. దాన్ని బట్టి మనం గైడ్ చేస్తాం అనమాట. ఎందుకంటే అక్కడ వెళ్ళినాక కూడా సఫర్ కావద్దని వాళ్ళకి ఇక్కడ నుండే మనం జాబ్ అసిస్టెన్స్ ఇస్తాం ఇక్కడ పిఆర్ జరుగుతున్నప్పుడు. ఎందుకంటే పిఆర్ వచ్చిన తర్వాత వాళ్ళకి పిఆర్ నెంబర్ అని ఉంటుంది, అది వాళ్ళ రెజ్యూమ్ పైన వేసి మనం మార్కెటింగ్ చేసామంటే వాళ్ళకి చాలా ఛాన్స్ ఉంటాయి. ఎందుకంటే ఆ కంట్రీ కూడా పిఆర్ ఇస్తుందంటే వాళ్ళు జాబ్ ఉంటేనే పిఆర్ ఇస్తారు. ఎందుకంటే అక్కడ వెళ్ళి వితౌట్ జాబ్ లేకుండా తను ఏం చేయలేడు కదా. అక్కడ వెళ్ళిన తర్వాత కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి అనమాట పిఆర్ పైన. రైట్. అలాగే ఎవరైనా సరే ఒక కన్సల్టెన్సీని ఏ పారామీటర్స్ బేస్ చేసుకొని చూస్ చేసుకోవాలంటారు, అండ్ ఎక్సెల్ ఎందుకు చూస్ చేసుకోవాలంటారు? ఎక్సెల్ ఎందుకు చూస్ చేసుకోవాలి అంటే నేను ఒకటి కాన్ఫిడెంట్ చెప్పగలుగుతాను ఏంటంటే డాక్యుమెంటేషన్ ఇంకా ఫాలోఅప్ అండి.
ఓకే. ఇప్పుడు ఇక్కడ మేము చేసే మ్యాజిక్ అంటూ ఏం లేదు. ఓకే. జస్ట్ ఏంటంటే ఆ ఫాలోఅప్ ఎంత బెస్ట్గా ఉంటే దాని ప్రకారంగానే మనం చేస్తాం. ఎందుకంటే ఒక క్లయింట్ మనకు ప్రొఫైల్ ఇచ్చిన తర్వాత తన ఫాలోఅప్ ఎంత పర్టికులర్గా, ఎందుకంటే టైం బై టైంలో అప్డేట్స్ వస్తాయి. అంటే ఇప్పుడు పిఎన్పి ఎప్పుడు ఓపెన్ అవుతుందో మనకు తెలియదు. ఆ టైంలో ఆ సెకండ్లో మనం నామినేట్ చేయాలి తన ప్రొఫైల్. ఓకే. దాన్ని బట్టి మనం చేస్తామన్నమాట. వీసా రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇంకోటి ఏఈపీపీ అక్కడ నుంచి అప్డేట్స్ ఏమొచ్చినా కానీ క్లయింట్ ఎండ్ నుంచి కూడా అంతే ఫోకస్గా ఉండాలి. అంటే డాక్యుమెంట్స్ పంపించడం కానివ్వండి, ఐఎల్స్ రాయడంలో కానివ్వండి, అంటే మేము ట్రైనింగ్ ఇస్తే ఆ ట్రైనింగ్ తీసుకోవడంలో కానివ్వండి అంతే ఫోకస్గా ఉండాలి. అంతే ఫోకస్గా ఉంటే వాళ్ళకి సక్సెస్ కూడా అంతనే ఉంటుంది. బట్ పిఆర్ ఈజ్ సెటిల్. అంటే ఏ జాబ్ అసిస్టెంట్స్ అయినా కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఏ ఎక్స్పీరియన్స్ ఉన్నా కానివ్వండి, ఏ చిన్న జాబ్ ఎక్స్పీరియన్స్ అయినా కానీ పిఆర్కి అప్లై చేసుకోవచ్చు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ జహంగీర్ గారు. ఎక్సెల్ఆర్ సర్వీసెస్ ఏంటి, కెనడాకి వెళ్ళడానికి ఎలాంటివి కావాలని చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. రైట్, చూసారుగా, ఇది వాళ్ళ స్టడీ గైడ్. కీప్ వాచింగ్ టీ న్యూస్.